మొత్తానికి ఏ గవర్నమెంట్ వస్తా అంటున్నారు మీరు? మళ్ళీ నెక్స్ట్ ఇప్పటికిప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాం. బీఆర్ఎస్ అది వస్తేనే బాగుంటది. పెద్ద మనిషి మంచిగా ప్రాజెక్టులు కట్టిండు, కాళేశ్వరం వస్తుంటే పెద్ద కాళేశ్వరం కట్టిండు, కాలువల నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఏది వస్తుంది? అన్ని ఆఫ్ చేసి ఈయన చేసింది, ఆయన ఆపుతున్నాడు, ఆయన చేసింది ఈయన ఆపుతున్నాడు. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందా? కేసీఆర్ పాలనలో రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది అని అన్నాడు. మీరేమంటారు? ఏం జరిగింది 100 ఏళ్ళ? కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు వీళ్ళ జేబులకు నిండినాయి. వీళ్ళు తింటే అట్లా వచ్చి పచ్చదనం ఏర్పడకపోవు కదా. పచ్చదనం ఏర్పడి కాలువలలో పండించుకుని పంటలు అయితే వండినాయి కదా. అది కాదా? పెట్టినాయి కాదా? చూస్తలేరా వాళ్ళ కళ్ళతోటి? కనబడతలేవా కాంగ్రెస్ వాళ్ళకు? కనబడుతున్నాయిగా. అది ముఖానికి ఆనే కనబడుతున్నాయి. ఆడ కట్టినాయి, కాలువతోటి నీళ్ళు పోతున్నాయి, ఆడ పారినాయి, పంట తీసినాయి. అప్పుడు ఎంత పంట ఉండే, ఇప్పుడు ఎంత పంట వచ్చింది? ఇంతకుముందు మొన్న నీళ్ళు వచ్చినప్పుడు ఎంత పంట పండింది? అది తెలుసుకుంటలేరా? మొత్తానికి ఏ గవర్నమెంట్ వస్తా అంటున్నారు మీరు? మళ్ళీ నెక్స్ట్ ఇప్పటికిప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాం. బీఆర్ఎస్ అది వస్తేనే బాగుంటది. పెద్ద మనిషి మంచిగా ప్రాజెక్టులు కట్టిండు, కాళేశ్వరం వస్తుంటే పెద్ద కాళేశ్వరం కట్టిండు, కాలువల నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఏది వస్తుంది? అన్ని ఆఫ్ చేసి ఈయన చేసింది, ఆయన ఆపుతున్నాడు, ఆయన చేసింది ఈయన ఆపుతున్నాడు. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందా? కేసీఆర్ పాలనలో రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది అని అన్నాడు. మీరేమంటారు? ఏం జరిగింది 100 ఏళ్ళ? కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు వీళ్ళ జేబులకు నిండినాయి. వీళ్ళు తింటే అట్లా వచ్చి పచ్చదనం ఏర్పడకపోవు కదా. పచ్చదనం ఏర్పడి కాలువలలో పండించుకుని పంటలు అయితే వండినాయి కదా. అది కాదా? పెట్టినాయి కాదా? చూస్తలేరా వాళ్ళ కళ్ళతోటి? కనబడతలేవా కాంగ్రెస్ వాళ్ళకు? కనబడుతున్నాయిగా. అది ముఖానికి ఆనే కనబడుతున్నాయి. ఆడ కట్టినాయి, కాలువతోటి నీళ్ళు పోతున్నాయి, ఆడ పారినాయి, పంట తీసినాయి. అప్పుడు ఎంత పంట ఉండే, ఇప్పుడు ఎంత పంట వచ్చింది? ఇంతకుముందు మొన్న నీళ్ళు వచ్చినప్పుడు ఎంత పంట పండింది? అది తెలుసుకుంటలేరా?